హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే మండే నుంచి సాటర్డే వరకు లంచ్ బాక్స్లోకి టిఫిన్స్ ఏం చేయాలి మార్నింగ్ అనేది ఏ టెన్షన్ లేకుండా 6 రోజులకు సరిపడా టిఫిన్స్ అనేవి చేశాను. ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఇప్పుడు ముందుగా అయితే ఎగ్ నూడిల్స్ అయితే చేశాను. బాంబీను అయితే ఇలా తెచ్చేసి వేడి నీళ్ళల్లో కొంచెం సేపు అయితే ఉడికించాను. ఈ విధంగా ఉడికించేసి ఇలా గిన్నెలో పోసుకొని వాటర్ పోయాక చల్లనీళ్ళు అయితే పోసాము. చల్లనీళ్ళు పోసుకోవడం ద్వారా విడివిడిగా అతుక్కోకుండా ఈ విధంగా అయితే వస్తుంది. ముందుగా అయితే ఆమ్లెట్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసి ఇందులో 2 ఎగ్స్ అయితే ఆమ్లెట్లు అయితే వేసాను. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిదిమేసామనుకోండి, ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఫ్లఫీగా వస్తుంది. ఇలా చేసి ఇవైతే మనము ఆమ్లెట్ అయితే పక్కకు తీసి అయితే ఇంకో గిన్నెలో పెట్టేసుకుందాము. అదే ఆయిల్లో కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఆయిల్ అనేది ఎక్కువగా అయితే వేయట్లేదు, కొంచెం ఆయిల్ తోటే టిఫిన్ అయితే చేసుకుందాము. ఇలా కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఇలా 2 ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఇలా పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టిన ఆమ్లెట్స్ అయితే ఇలా చిదిమేసి అయితే వేసుకుందాము. కొంచెం టేస్ట్ కోసం అయితే మ్యాగీ మసాలా అయితే యూజ్ చేద్దాము. కొంచెం అయితే మ్యాగీ మసాలా అయితే వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మసాలా అంతా పట్టేసాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మనం ఇంతకుముందు చల్లార పెట్టుకున్న నూడిల్స్ అయితే తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి, విడివిడిగా చన్నీళ్ళు పోయడం ద్వారా ఇలా విడివిడిగా వస్తాయి. మొత్తం అయితే మసాలాలు కలిసిపోయే వరకు మనమైతే కలిపేసుకుందాము. చూడండి, ఈ విధంగా అయితే కలిసిపోయాయి. మనకు టేస్టీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఈ విధంగా చేసామనుకోండి. ఈ విధంగా కనుక ఎగ్ నూడిల్స్ చేసామనుకోండి, 5 నిమిషాల్లో ఏ టెన్షన్ లేకుండా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ఇంకొకటి అయితే చూసేద్దాము. పులిహోర అయితే చేసాము. నెక్స్ట్ అయితే నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. నిమ్మకాయ పులిహోర అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టము. అందుకోసమని రెగ్యులర్గా పులిహోర అయితే చేస్తూ ఉంటాను. పల్లీలు అయితే ఎక్కువ వేసి చేసామనుకోండి, భలే ఇష్టంగా తింటారు. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే అన్నం అయితే ఇలా వేడి అన్నం అయితే వండేసి చల్లారబెట్టుకున్నాము. ఇలా ఇది చల్లారేలోపు మనము అయితే పోపు అయితే రెడీ చేసుకుందాము. ఇందులోకి ముందుగా అయితే గిన్నె అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా శనగపప్పు, కొంచెం పల్లీలు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. పల్లీలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి అయితే వేసుకున్నాము. ఇలా వేసుకోవడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిసిపోయాయి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొంచెం అయితే ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పులిహోర అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకు పోపు అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి, అన్నం కూడా చల్లారిపోయింది. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకున్నాము. అన్నం అయితే పొడిగా రావడానికి మొత్తం అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు పోపు కూడా వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా మొత్తం ఉప్పు కలిసే విధంగా మొత్తం అయితే కలిపేసుకుందాము. అన్నం అయితే ఇంకా చల్లారలేదు, వేడిగా ఉంది. అందుకోసమని గరిటెతో కలుపుతున్నాను. కొంచెం చల్లారింది అనుకోండి, చేతితో ఇలా కలిపేసుకుంటే మొత్తం అయితే కలిసిపోతుంది. చూడండి, పల్లీలు, పప్పులు అన్నీ మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకైతే ఇప్పుడు పులిహోర అయితే రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ ఇంకొకటి అయితే చూసేద్దాము. సేమియా ఉప్మా చేశానండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా
వాటర్ అయితే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా ఇలా సేమియా ఉప్మా అయితే చేశాను. ఇప్పుడైతే మనము సేమియా ఉప్మా వండేటప్పుడు అయితే కొన్ని చిట్కాలు పాటించామనుకోండి ఇలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మెత్తగా అయితే కాకుండా ఇక్కడ పొడి పొడిలాడుతూ వస్తుంది. నార్మల్గా ఉప్మా అయితే మెత్తగా ఉందనుకోండి తినబుద్ధి కాదు. ఇలా పొడి పొడిలాడుతుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఇలా సేమియాని అయితే తీసేసుకుందాము. ఇప్పుడు గిన్నె అయితే పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు అయితే అన్నీ అయితే కోసి పెట్టుకున్నాను. ముందుగానే ఒక్కొక్కటిగా అయితే ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, కరివేపాకు అయితే వేసుకున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మొత్తం అయితే ఫ్రై అయిపోయే వరకు వేయించుకొని ఇందులోకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టామనుకోండి తొందరగా అయితే వాటర్ అయితే మసిలిపోతాయి. చూడండి వాటర్ అయితే మసిలిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సేమియా ఉప్మా అయితే ఇందులో వేసేసుకుందాము. సేమియా ఉప్మా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మిగతాది సిమ్లో పెట్టామనుకోండి మంచిగా వాటర్ అనేది పీల్చుకొని పర్ఫెక్ట్గా మనకు ఉప్మా అనేది వస్తుంది. మెత్తగా కాకుండా మరి ఉడకకుండా కాకుండా పర్ఫెక్ట్గా అయితే ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ అయితే ఇంకొక రెసిపీ చూసేద్దాం. ఇప్పుడైతే ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వలో దొడ్డు రవ్వ ఉంటుంది, సన్న రవ్వ ఉంటుంది. ఇప్పుడు మనమైతే సన్న రవ్వతో అయితే ఉప్మా చేస్తున్నాను. ముందుగా అయితే గిన్నె అయితే పెట్టేసుకొని ఉప్మాను మనము కొంచెం ఇలా ఆయిల్ వేసి వేపుకున్నాం అనుకోండి పొడి పొడిగా వస్తుంది. లేదంటే గడ్డలు గడ్డలుగా ఉప్మా అయితే ఉంటుంది. అలా రాకుండా రావడానికి ఉప్మానైతే ఇలా ఉప్మా రవ్వని ఇలా కొంచెం అయితే వేయించుకోవాలి. వేయించుకొని పక్కకైతే తీసేసుకుందాము. ఇలా పక్కకు పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మళ్ళీ ఇలా కట్ చేసుకుందాము. గిన్నె అయితే పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం పల్లీలు అయితే వేసుకుందాము. ఇలా అన్నీ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. క్యారెట్ ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తగినంతగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు మనకు వాటర్ అయితే మరిగిపోయాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు వేంపి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వ అనేది ఇలా అయితే కొద్ది కొద్దిగా మొత్తం అయితే వేసుకోవాలి ఇందులోకి. సేమ్ అండి ఇది కూడా సిమ్లో పెట్టుకున్నాం అనుకో మొత్తం ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మొత్తం అయితే వాటర్ అనేది పీల్చుకొని పర్ఫెక్ట్గా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూడండి మనకి ఇప్పుడు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.